నా ఏజ్ 43. కనిపిస్తున్నానా? స్కిన్ చూసారా? యాంటీ ఏజింగ్ ఉందా? సో ఈ రోజు యాంటీ ఏజింగ్ టిప్స్ గురించి చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోటీన్. మన స్కిన్ కొలెజన్ ని పెంచి ఎలాస్టిసిటీని పెంచుతుంది. సో ప్రోటీన్ కంపల్సరీ తీసుకోవాలి. అనిమల్ బేస్డ్ కంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది చాలా మంచిది. హైడ్రేషన్, వాటర్, ఇది స్కిన్ ని గ్లో ఇస్తుంది అనమాట. 7 to 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి. నిద్ర, స్లీప్ 7 to 8 అవర్స్. మొబైల్ ని పక్కన పెట్టేసి డీప్ స్లీప్ లోకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే స్కిన్ రిపేర్ అవుతుంది అండ్ మన బాడీ కూడా సెల్స్ రిపేర్ చేస్తుంది. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వల్ల మజిల్ బిల్డ్ అవుతుంది. ఇన్నర్ మజిల్ బిల్డ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా గ్లో అనేది వస్తుంది, ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే స్కిన్ ని రిపేర్ చేస్తాయి. స్కిన్ ఒకటే కాదండి, బాడీ మొత్తం రిపేర్ అవుతుంది కాబట్టి ఇన్నర్ గా మనం ఎప్పుడైతే రిపేర్ చేస్తామో అవుటర్ గా హెల్దీగా గ్లోగా కనిపిస్తుంది. దీంతో పాటు స్కిన్ కేర్ బేసిక్స్ ఉంటాయి. అంటే మాయిశ్చరైజర్, టోనర్ అండ్ క్లెన్సర్, సన్ స్క్రీన్. ఇవి వాడడం వల్ల మనకి స్కిన్ మంచిగా గ్లో కనిపిస్తుంది. దీంతో పాటు షుగర్ తగ్గించాలి. షుగర్ తగ్గిస్తేనే హెల్దీగా ఉంటాం. షుగర్ డ్రింక్స్ కానీ కార్బోహైడ్రేట్స్ లో కూడా షుగర్ ఎక్కువ వస్తుంది. సో కార్బోహైడ్రేట్స్ కూడా తగ్గించాలి. స్ట్రెస్ మెయింటైన్ చేసుకోవాలి. స్ట్రెస్ ఉంటే మాత్రం 10 ఏళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి స్ట్రెస్ లేకుండా చూసుకోండి. చిన్న చిన్న అలవాట్లు మార్చుకోండి. అది రెగ్యులర్ గా మంచి న్యూట్రిషన్, మంచి హ్యాబిట్స్ లో ఉన్నప్పుడు మనం హెల్దీగా ఉంటాము, యాంటీ ఏజింగ్ గా కనిపిస్తాం. మీకు ఒకవేళ ఈ స్కిన్ కేర్ టిప్స్ కావాలి అనుకుంటే నాకు స్కిన్ అని టైప్ చేయండి, మీకు టిప్స్ పంపిస్తాను.